ఒక చిన్న అందమైన గ్రామంలో పచ్చని కొండల మధ్య బంగారు రంగు వరి పొలాల మధ్య ఉన్న ఊరిలో 8 సంవత్సరాల చిన్నారి మీనా మరియు ఆమె 7 సంవత్సరాల తమ్ముడు రాజు నివసించేవారు. గ్రామం ప్రశాంతంగా ఉండేది. పిల్లలు నది దగ్గర ఆడుకుంటూ ఉండేవారు. పక్షులు ఆకాశంలో కూస్తూ ఉండేవి. ఊరి ప్రజలు సామాన్యంగా తమ దైనందిన పనులలో మునిగిపోయి గ్రామం ఉల్లాసంగా ఉండేది. మీనా ఒక ఉల్లాసంగా సంతోషంగా ఉండే చిన్నారి. ఆమె చక్కని అలవాట్లు కలిగి ఉండేది. ఆమెతో పాటు ఎప్పుడు మిట్టు అనే రామచిలుక ఉండేది. మిట్టు అంటే మీనకి ఎంతో ఇష్టం ఉండేది. రాజు మీనా తమ్ముడు ఎప్పటికప్పుడు జ్ఞానం కోసం ప్రస్తావిస్తూ ఉండేవాడు. అతనికి చదువుకి ఎంతో అభిరుచి ఉండేది. కానీ అతనికి తెలియని విషయం ఒకటి ఉంది. ఆ గ్రామంలోని అనేక ఆడపిల్లలు పాఠశాలకి వెళ్ళకపోవటం. వారి కుటుంబాలు ఆడపిల్లలకు విద్య అవసరం లేదని నమ్మేవారు. రాజు ఈ విషయాన్ని గమనించి తన మనసులో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. నేను ఈ విషయాన్ని మార్చాలి. పాఠశాల అందరు పిల్లలకి అందాలి మరియు ఆడపిల్లలకు కూడా చదువు కావాలి. విద్య వాళ్ళ జీవితాలను మార్చగలదు అని రాజు తనను తాను అనుకున్నాడు. ఒకరోజు మీనా తమ్ముడి దగ్గరికి వెళ్ళి, రాజు రాజు మిట్టు ఇప్పుడు ఒక కొత్త మాటలు నేర్చుకుంది, విను అని చెప్పింది. మిట్టు ఎంతో ఉత్సాహంగా, ఆడపిల్లలు నేర్చుకోగలరు, ఆడపిల్లలు చదువుకోగలరు అని పలికింది. రాజు వెంటనే ఆలోచించాడు, ఇది ఒక అద్భుతమైన ఆలోచన. మనం ఈ సందేశాన్ని గ్రామస్తులందరికీ వినిపిస్తే ఎంతో కొంత మార్పు వస్తుంది కదా అని నమ్మాడు. మీనా మరియు రాజు ఇద్దరూ నిర్ణయించుకొని వారి కుటుంబంతో మాట్లాడి మిట్టు సహాయంతో విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేయటానికి గ్రామంలోని అనేక మంది దగ్గరికి వెళ్ళారు. ఒకరోజు మీనా మరియు రాజు ఇద్దరు గ్రామం చుట్టూ తిరిగి ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చున్నారు. అక్కడ ఎంతో మంది గ్రామ పెద్దలు మరియు పిల్లలు ఎంతో సందడిగా కాలం గడుపుతున్నారు. అప్పుడు మిట్టు వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళి, ఆడపిల్లలు నేర్చుకోగలరు, ఆడపిల్లలు చదువుకోగలరు అని చెప్తుంటే చిన్నపిల్లలు ఆనందంతో చప్పట్లు కొడితే పెద్దలు ఆహ్లాదంగా విన్నారు. గ్రామంలో పెద్దలు తొలుత ఆహ్లాదంగా విన్నప్పటికీ ఆ సందేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కానీ రాజు వారింటి దగ్గరికి వెళ్ళి కలిసి అతను విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. మీ కూతుళ్ళు కూడా చదువుకోవాలి, విద్య వల్ల తమ ఊరు మొత్తం మారిపోతుంది అని రాజు వివరించాడు. మీనా, రాజు మరియు మిట్టు వారి సందేశాన్ని ప్రతి ఇంటి దగ్గర చేరవేశారు. చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. మొదట్లో వారు రావి చెట్టు కింద ఉన్న పిల్లలందరికీ తరగతుల్లాగా చెప్పేవారు. కొన్నిసార్లు మీనా పిల్లలకు కథలు చెప్తే, కొన్నిసార్లు రాజు వాళ్ళకి పాటలు చెప్పేవాడు. రాజు ప్రోత్సాహంతో కొంతమంది ఆడపిల్లలు తరగతులకు కూడా చేరటం ప్రారంభించారు. ప్రముఖ మార్పు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ ప్రయత్నాలను మెచ్చుకున్నారు. చిన్నపిల్లలు మొదట్లో జ్ఞానం పొందకుండా ఉన్నా తర్వాత కాలం గడిచిన కొద్దీ పిల్లలందరూ ఎంతో చక్కగా చదువుకోవటం మొదలుపెట్టారు. ఈ చక్రం కొంతకాలం తర్వాత గ్రామంలో విద్య యొక్క ప్రాముఖ్యతను అంగీకరించిన ప్రతి ఒక్కరూ వారి వారి చిన్నపిల్లలను పాఠశాలకు పంపడం ప్రారంభించారు. వారు నమ్మినది నిజమైంది. విద్య వల్ల మాత్రమే అన్ని మార్పులు సాధ్యమవుతాయి. మీనా, రాజు మరియు మిట్టు తమ ప్రయత్నాలతో గ్రామంలో అనేక మంది జీవితాలను మార్పు దిశగా తీసుకెళ్లారు. వారు చేసిన ప్రయత్నం అప్పటి తర్వాత చాలామందికి స్ఫూర్తి అయింది. వారు విశ్వసించినది నిజమైంది.